Daily. Taste the Daily. అన్వేష్ నా అన్వేషణ గత కొన్ని రోజులుగా ఇదే కదా అందరికి మెయిన్ టాపిక్. ఈ రోజు తన గురించి మనం కూడా మాట్లాడుకుందాం. నా అన్వేష్ గురించి చాలా గట్టిగా మాట్లాడుకుందాం ఈ రోజు. అందుకే ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక పద్యం చెప్పుకుందాం. మనం తెలుగు వాళ్ళం కదా, ఈ మధ్య కాలంలో పద్యాలు ఎక్కువ వినుండ్రు. సో మనం చిన్నప్పుడు బాగా చదువుకున్న ఓ పద్యాన్ని మీకు వినిపిద్దాం అనిపించింది. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నం నందొనరగా బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని భావం మీ అందరికీ తెలుసనే అనుకుంటాను. ఒక కుక్కను బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి దానికి పట్టాభిషేకం చేసి ఎన్ని చేసినా అది కుక్క, దాని బుద్ధి మారదు. దానికి జనరల్ గా ఉండే స్వభావం ఎక్కడికి పోదు. ఓకే, ఒక మంచి సామెత విన్నాం కదా. అయ్యయ్యో, ఇప్పుడు ఆ సామెతలో కుక్క నా అన్వేష్కి రిలేట్ చేసుకుని నేను తననే అంటున్నాను అనుకుంటాడేమో. అలాంటిదేం లేదని నేను అస్సలు అన్ను. ఎందుకంటే ఇది అన్వేష్ గురించే. నా అన్వేష్ విషయంలో అతిపెద్ద తప్పు చేసింది ఎవరో తెలుసా? ఎవరో ఏంటి, మనమే. ఎవరి వీడియోస్ చూస్తున్నాం, ఎవరిని పాపులర్ చేస్తున్నాం అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా వాడికి పాపులారిటీ ఇస్తే జరిగేది ఇదే. నా అన్వేష్కు లక్షల్లో సబ్స్క్రైబర్స్, కోట్లలో వ్యూస్, నెలకు 50 లక్షలు 70 లక్షల డబ్బు. ఇదంతా నా అన్వేష్కి ఇచ్చింది ఎవరు? మనం కదా. నా అన్వేష్ అనేవాడు మన దేవుళ్ళ గురించి మాట్లాడింది, శివాజీ, గరికపాటి గారు లాంటి వాళ్ళను అన్నది మనందరికి నచ్చలేదు కదా. వాడు ఎప్పుడు వాడేది ఇదే లాంగ్వేజ్ కదా. ఎంకరేజ్ చేస్తే చివరాఖరికి తీసుకొచ్చి మన నోట్లోనే గుచ్చుకుంటాయి. అదే కదా మన మెయిన్ కంప్లైంట్. కానీ నా అన్వేష్ కొత్తగా ఏం తప్పుగా మాట్లాడాడు? నా అన్వేష్ ఎప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాడు, ఎప్పుడు బూతులు లేకుండా వీడియోలు చేశాడు. అయినా కానీ తనని పాపులర్ చేశాం కదా. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు, నీ వెనకాల మేముంటామన్నా అనే ధైర్యాన్ని మనమే కదా ఇచ్చాము. నా అన్వేష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు అని కామెంట్స్ పెట్టి తనకి హీరోయిక్ రేంజ్లో ఎలివేషన్లు మనమే కదా ఇచ్చాం. ఎవర్రా మీరంతా అని తను ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తుంటే మనమే కదా పగలబడి నవ్వేసుకొని లైకులు కొట్టుపడేసాం. ఆటగాడు ఆటగాడు అని అంటుంటే దాన్ని వైరల్ చేసాం. మేమందరం ఆటగాళ్ళు, మేము బాగా ఆటలాడుతాం. నార్మలైజ్ చేసింది మనమే కదా. ఎవరినైనా టార్గెట్ చేస్తుంటే మనమే కదా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అంతా చేసింది మనమైతే పాపం అన్వేష్ అన్న మాత్రం ఏం చేస్తాడు? తను ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు. నా బుద్ధి ఇదే, నా భాష ఇదే, నా దేశం భారతదేశం కాదు, చాలా క్లియర్గా తను చెప్తూనే వస్తున్నాడు. మనకే అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అసలు ఆ అన్వేష్ రియాక్ట్ అవ్వడానికి అసలు మూలం ఎక్కడుందో చూద్దాం. నా అన్వేష్ ఇష్యూ మొత్తం అర్థం అవ్వాలంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి కదా. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ, కించపరుస్తూ ఒక పక్క కన్వర్షన్ మాఫియా రెచ్చిపోతుంటే ఇంకో పక్క సనాతన ధర్మంలోని సాంప్రదాయాల్ని గుర్తు చేస్తూ అసలు శివాజీ అన్న మాటకు అనసూయకి ఏం సంబంధం? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. చిన్మయికి ఏం సంబంధం? సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. హీరోయిన్స్ని ఉద్దేశించి జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఏంటి? గుమ్మడికాయల దొంగ ఎవరంటే వీళ్ళు భుజాలు తడుకోవడం ఏంటి? సరే, ఆయన ఆ ఉద్దేశం చెప్పుకునే టైంలో అనవసరంగా కొంచెం డీవియేట్ అయ్యి కొన్ని మాటలు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. కొంతవరకు సైడ్ ట్రాక్ వెళ్ళుండొచ్చు, కానీ అన్న మాటలు వెనక్కి తీసుకున్నాడు, తప్పైందని ఒప్పుకున్నాడు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. అక్కడితో అయిపోయింది. కానీ శివాజీ మాట్లాడిన తర్వాత యాంకర్స్ కట్టుబొట్టులో మార్పు మొదలైంది, అవునా కదా? ఇక అసలు టాపిక్ లోకి వస్తే ఈ శివాజీ మాట్లాడిన మాటలకు నా అన్వేష్ కౌంటర్ వీడియో ఒకటి చేసి లా పదం వచ్చేలా మాట్లాడాడు. ఆడదాని ఇబ్బందులు తెలియాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్తే అర్థం అవుతుందమ్మా, వీళ్ళు తెలీదు. ఇతనికేం సంబంధం? ఎందుకు మాట్లాడాడు అంటే స్వేచ్ఛ, భావ ప్రకటన, స్వేచ్ఛ హక్కు అంటారు. సరేలే, వాడి ఉద్దేశం వాడు చెప్పి వచ్చాడు అనుకుందాం అంటే హద్దులు దాటి గరికపాటి గారి మీద వీడియో చేశాడు. పంతులు గారు మీ కట్ చేసేస్తే అవుతారు మీరు. తెలుగు జాతికి తండ్రి లాంటి వ్యక్తి గురించి చాలా చాలా అసభ్యకరంగా, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడి చాలా తప్పు చేశాం. ఆయన మర్యాదస్తుడు, తప్పు ఒప్పు అన్నీ ఆలోచిస్తారు, దేనికి రియాక్ట్ అవ్వాలో, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో 10 మందికి చెప్పి నడిపించే వ్యక్తి. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇప్పటి వరకు నేను ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఇది కూడా వదిలేశారు. సహస్రావధాని ఆయన. అసలు సహస్రావధాని అంటే ఏంటో తెలుసా నీకు? ఎంత విద్వత్తు ఉండాలో కొంచెమైనా ఐడియా ఉందా?
అయినా ఒకళ్ళు ఒక మాట అనగానే వాళ్ళ ఇంట్లో అమ్మల్ని అక్కల్ని ఆడవాళ్ళందరినీ తెచ్చి అనే నీకు ఇలాంటివి అర్థమవుతాయని నేను అనుకోవడం నా పిచ్చితనం. రీసెంట్గా ఏజూడ్ నిన్ను విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు, కొడకల్లారా ఖబర్దార్. ఆ వ్యక్తి ఏమనుకున్నాడో వీడియో తీసేశాడు, మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఇక నేను కూడా తగ్గను అంటున్నాడు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా అన్నట్లు మర్చిపోయా. శివాజీ గరికపాటి గారు వీళ్ళకి సారీ చెబుతూ మళ్ళీ అక్కడ కూడా వార్నింగ్. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. నాదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. నా నాలుక మీద మచ్చ ఉంది, నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారంటూ అదే పిచ్చి వాగుడు. నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకో సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. శివాజీని అన్నావు, గరికపాటిని గారిని అన్నావు, ఇవన్నీ సరిపోలేదు, నీ నోటి దురద తగ్గలేదు. హిందూ దేవుళ్ళ జోలికి వచ్చావు, ఇక వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడు బయటకు వచ్చినా నీకు ఏ గతి పడుతుందో ఒకసారి ఈ వీడియో చూడు. కత్తి మహేష్, పాస్టర్ ప్రవీణ్ గతంలో ఇలాగే సీతారాముల మీద కామెంట్ చేసి కుక్క చావు చచ్చారు. నీకైతే విదేశాల్లో ఉంటావు కాబట్టి శవం కూడా దొరికే ఛాన్స్ ఉండదు. అన్వేష్, నాకెందుకో అనిపిస్తుంది నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని. ఇండియాలో లేను కదా, నేనేమన్నా పీకేవారు లేరు అనుకుంటున్నావేమో. మనం యూట్యూబ్ మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఒకసారి ఊహించుకో, నీ యూట్యూబ్ ఛానల్ లేదనుకో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేచిపోయిందనుకో, నువ్వెంత అసలు, నీ బతికెంత? ఇప్పటికే నీకు సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, నన్ను అడిగి సబ్స్క్రైబ్ అయ్యారా అంటున్నావు. ఇంకా వాడడానికి చండాలంగా ఉన్న భాష కూడా వాడు. కరెక్టే, నిన్ను అడిగి సబ్స్క్రైబ్ చేయలేదు, అందుకే నీకు చెప్పి మరీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్గా అనిపిస్తున్నారు నాకు. ఇక అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఈ ఇష్యూలో రెస్పాండ్ అవ్వడం కరెక్టే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టి మనం ఎవరిని పడితే వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్నాం. ఇవన్నీ చేసే ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాటి వల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉంటుంది అని ఆలోచించి సబ్స్క్రైబ్ చేద్దాం ప్లీజ్. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. ఎవరిని ఫాలో అవుతున్నారో, ఎందుకు ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. స్వేచ్ఛ స్వేచ్ఛ అని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాడు గొప్ప, దేవుళ్ళని, సమాజంలో 4 మంచి మాటలు చెప్పేవాళ్ళని ఏదైనా అనగానే ఇట్టే ఫేమస్ చేసేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. ఉరుమురు మీ మంగళం మీద పడినట్టు ఈ మధ్య అసలు ఏ సంబంధం లేని విషయాలకు ఎవరెవరినో ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే దానికి ఇంకేదో కలిపి వీడియోలు చేస్తూ రచ్చరచ్చ జరుగుతుంటే చిరాకు రావట్లేదా? గత వారం రోజుల నుంచి ఇదే టాపిక్ ఎక్స్టెండ్ అవుతూ ఎందుకు వచ్చిన న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే వాటిని మనం చూడడం వల్ల ఇది పెరిగి 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 పెద్ద పెద్ద చర్చలకు, ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ చేసే వాళ్ళని ప్రోత్సహించడం అవసరమా చెప్పండి? మన ఎదుగుదలకు ఉపయోగపడే వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి కాంట్రవర్సీస్కి అట్రాక్ట్ అవుతున్నాం. ఇందులో మన తప్పు కూడా ఉంది. ఫైనల్గా నా అన్వేషణ మన దేవుళ్ళని అన్న మాటలను, మన దేశం గురించి చేసే వ్యాఖ్యలను ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ నా అన్వేషణ పాపం పండిందని మీకు అనిపిస్తే తనకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఉద్దేశం కూడా షేర్ చేయండి.